ఈ కరీంనగర్ పార్లమెంటు ఈ పెద్దపల్లి పార్లమెంటులో మొత్తం కలిసి 2.5 లక్షల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓట్లు ఉన్నాయి. మిగతా జైరాబాదు, మెదక్, నిజామాబాదు, ఆదిలాబాదు పార్లమెంటుకు సంబంధించి లక్ష చిల్లర ఉన్నాయి. అంటే గెలిస్తే ఎవరికి పేరు వస్తుంది, ఓడిపోతే ఎవరికి పేరు వస్తుంది అనేది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడే నిర్ణయం తెలిసిపోతుంది. గెలిస్తే కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్లకే పేరు వస్తుంది, అంటే బండి సంజయ్ అన్న గారికి, ఆయన సైన్యమైన మీకు. అదే ఓడిపోయినా ఆ పేరు కూడా బండి సంజయ్ అన్న గారికి, మీకే వస్తుంది, వేరేది ఏముండదు. ఇక్కడ గెలిచినా ఓడినా బాధ్యత మీది. కాబట్టే ఇక్కడ 8-10 రోజులుగా ఇక్కడే తిరగడానికి కారణం ఏంటంటే ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో టర్నింగ్ ఇచ్చుకోవాలని పాయల్ శంకర్ అన్న గారు కానీ నేను కానీ సంజయ్ అన్నతోనే తిరుగుతూ పోయినాం. మంచిర్యాల నుంచి సిద్దిపేట వరకు ఉన్నటువంటి ఓట్లు 2.5 లక్షలు. అక్కడ మెదక్ నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు ఉన్న ఓట్లు 1,00,000 చిల్లర. నా కాన్స్టిట్యున్సీలో 8,000 ఉన్నాయి. నేనున్నా లేకున్నా అక్కడ నిర్మాణము ఉంది. వారు 8,000 అంటే కనీసం సగం పైన ఎట్టి పరిస్థితులలో వేయించుకోగలుగుతామనే ఒక నమ్మకం ఉంది. కానీ ఇక్కడ నిర్మాణం ఉంది, సంజయ్ అన్న గారు ఉన్నారు, అత్యధికమైన ఓట్లు ఉన్నాయి. చిన్న పొరపాటు జరిగినా అది రేపు అన్నకు చెడు పేరే, కరీంనగర్ పార్లమెంటుకు చెడు పేరే. ఇది కరీంనగర్ అంటే యావత్తు భారతదేశంలో తెలిసినటువంటి పార్లమెంటు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆలోచించుకోండి. అన్నారు ఇందులో రాజకీయంలో ఇద్దరు ఉంటారు, ఒకరు అసమర్థుడు, ఒకడు సమర్థుడు. అసమర్థుడు ఎవడంటే పక్కోని మీద కంప్లైంట్ చేసుకుంటా, ఎంతసేపు పక్కోని మీద ఏడ్చుకుంటా, ఎప్పుడు పక్కోని మీదనే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు పని చేయరు, కానీ నేను చేస్తా, కానీ అతను చేయనిస్తలేడు. ఇది కంప్లైంట్ అన్న. ఇక సమర్థుడు అంటే ఎన్ని కంప్లైంట్లు చేసినా, ఎవరు ఏమన్నా, నేను అనే వ్యక్తిని రేపొద్దున కార్పొరేటర్ కావాలా, కౌన్సిలర్ కావాలా, సర్పంచ్ కావాలా, రేపు వార్డు మెంబర్ కావాలా, సొసైటీ అధ్యక్షుని కావాలా, సొసైటీ మెంబర్ని కావాలా, ఎంపీటీసీని కావాలా, ఎంపీపీని కావాలా, జడ్పీటీసీ కావాలా, జిల్లా పరిషత్ చైర్మన్ కావాలనే ఆశ ఉంటుంది చూడండి, వాళ్ళు సమర్థులు అవుతారన్న. అది లేని రోజు, పక్కవాడి మీద మాట్లాడిన రోజులు నువ్వు గునుస్తూనే ఉంటావు. దొడ్డికి పోయి చెరువు మీద అలిగితే ఎలా ఉంటుందో కంప్లైంట్ చేసిన లైఫ్ కూడా అలాగే ఉంటుందన్న. ఇది నిజం. రాజకీయంలో అలగడము, కంప్లైంట్ చేయడము అసమర్థులు చేసే పని. సమర్థుడు కొట్లాడతాడు, ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటాడు. ప్రజలు గుర్తించిన రోజు పార్టీ స్థాయిలో ఎంత పెద్ద నాయకత్వం ఉన్నా నీ ఇంటి ముందడికి వచ్చి నిలబడుతుంది. అది గొప్పతనం, అది ప్రజలు గుర్తించాల. ఇవాళ నేను ఎలక్షన్ కన్నా ముందు నేను ఎవరికీ పరిచయం లేదు. ఒక్క ఎలక్షన్, ఒక్క గెలుపు, ఇవాళ నేను యాడికి వచ్చినా మీరు సపోర్ట్లు కొడుతున్నారు, కేరింతలు ఇస్తున్నారు అంటే అది ఆ గెలుపుకున్న గొప్పదనము, ఆ కార్యకర్తలకున్న గొప్పదనం, కానీ నాది కాదు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఈ స్థాయి ఒకప్పుడు సంజయ్ అన్న వస్తుంటే ఫోటోలు దిగుతుంటే, నేను 24 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నాం, జిల్లా పరిషత్ చైర్మన్ చేసినాం, కానీ ఆ సంజయ్ అన్న గారు వస్తుంటే జనం ఫోటోలు దిగడానికి నూకేస్తే మేము కనీసం 1 మీటరు 2 మీటర్ల దూరము పబ్లిక్ నూకితే దూరం పోయి గోడల పొట్టి అతుకుతుంటే, ఎప్పుడు ఇట్లా ఫోటోలు దిగుతారా నాతోనే, నాకు కూడా కసి ఉంటుండే. అదే తర్వాత గెలిపొచ్చినాక అదే సంజయ్ అన్న దగ్గరికి వస్తే మీరే నాతోనే ఆ ఫోటోలు దిగితే ఆనాడు సంతోషం ఇంత అంత కాదు, గెలుపు కన్నా ఎక్కువ. అది గుర్తింపు అన్న. ఆ గుర్తింపుకు కారణం ఎవరు? కార్యకర్తలే మొట్టమొదలు, నాయకుడే తర్వాత. మీరు గెలిపిస్తేనే సంజయ్ అన్న ఎంపీ అయిండు, మీరు గెలిపిస్తేనే ఎంపీ అయిండు కాబట్టి మంత్రి అయిండు. అది మీరు గుర్తించాలా.